గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, మహిళా స్వావలంబన దిశగా కృషి చేస్తోందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పష్టం చేశారు. మతం పేరు వాడుకుని బీజేపీ ఓట్లు దండుకుంటుందని, ప్రజలు ఎవరు బీజేపీ కళ్లిబొల్లి మాటలు నమ్మబోరని ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారన్నారు. డిచ్పల్లి మండలం మెంట్రస్పల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొన్నారు. స్థానిక సర్పంచ్ ప్రవళిక వినోద్ అధ్యక్షతన జరిగిన గ్రామ సభ తెలంగాణ రాష్ట్ర గీతాలాపనతో ప్రారంభించారు. అనంతరం శాఖల వారీగా సంబంధిత అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును గురించి వివరించారు. గ్రామంలో 30 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 26 నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. అటు ఇందిరమ్మ ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే వద్దకు వచ్చి ఆనందం వ్యక్తం చేశారు. 75 మహిళా సంఘాలు ఉండగా దాదాపు 4 కోట్లకు పైగా రుణాలు అందించినట్లు వివరించారు. అనంతరం గ్రామ సర్పంచ్ నేతృత్వంలో ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ మేరకు ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడి కళ్లలో ఆనందం వెల్లివిరుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలకు ₹1,00,000 చొప్పున బీమా సౌకర్యం కల్పిస్తుందన్నారు. అదేవిధంగా విద్య, వైద్యం వంటి రంగాలకు పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల అభివృద్ధికి నిధులు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. పక్కనే ఉన్న తెలంగాణ యూనివర్సిటీలో 90 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. బాల బాలికలకు హాస్టళ్లు, నూతనమైన ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. అటు బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల తీరును ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక అనవసరపు రాద్దంతాలు చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక గ్రామ సర్పంచ్ పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. మెంట్రస్పల్లి చైతన్యవంతమైన గ్రామమని, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ ఉప గంగారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, సర్పంచ్పురం మండల అధ్యక్షులు వాసుబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రామచంద్ర గౌడ్, అంబర్ సింగ్, ధర్మగౌడ్, ఆత్మ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సాయిలు, ఆనంద్, స్థానిక ఉప సర్పంచ్ సురేష్, స్థానిక అధికారులు, ఆయా గ్రామాల సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. అంటే మనకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్పోర్ట్స్లో కూడా వాళ్ళకి కెరీర్ ఉండాలని చెప్పి మనకు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలా, వాళ్ళు కూడా ఒలింపిక్స్లో కానీ మరి ఏషియాడ్లో అని చెప్పి ఇలా ఒక ఏది మనకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా మనం పెట్టుకున్నాం. సో ఇంకా స్కిల్ యూనివర్సిటీ కూడా మీకు అందరు కూడా తెలవాలి. ఇవాళ మన పిల్లలు సరిగా చదువుకోక ఆర్థిక ఇబ్బందులతో గల్ఫ్ పోతూ ఉన్నారు, అక్కడ తక్కువ జీతంకు పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మనకు కావాలనంటే స్కిల్ యూనివర్సిటీలో మనం జాయిన్ చేసుకోవచ్చు. స్కిల్ యూనివర్సిటీలో ఏంటంటే అక్కడ మరి ఈయన ఆనంద్ మహేంద్ర దానికి వైస్ ఛాన్సలర్, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో అది ఏంటంటే జాబ్ గ్యారంటీ. దాంట్లో పోతే ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ ఇచ్చినాక వాళ్ళే జాబ్ చూసి పెడతారు. ఆ కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చుకుంటారు. ఏ కంపెనీ వాళ్ళు ఆ కంపెనీ, ఎలక్ట్రిసిటీ కావాలా ఎలక్ట్రిసిటీ కంపెనీ వాళ్ళు చేసుకుంటారు, మెకానిక్ కావాలా మహేంద్ర వాళ్ళు చేసుకుంటారు, ఇంకేదైనా కావాలా ఏదంటే అది ఇప్పుడు మేసన్ కావాలా, లేకుంటే ఇంకా కార్పెంటర్ కావాలా, లేకుంటే ప్లంబర్ కావాలా, లేకుంటే ఇంకేదైనా కావాలంటే ఈ స్కిల్ యూనివర్సిటీలో మీకు నేర్పిస్తారు అన్ని. వాళ్ళకు ఇక్కడ ఒక సర్టిఫికేట్ తీసుకొని పోతే ఇక్కడ మామూలుగా అయితే 50,000 వచ్చేది అక్కడ ₹1,00,000 వస్తాయి, డబ్బులు వస్తాయి జీతం సర్టిఫికేట్ ఉంటే. ఆ అడ్వాంటేజ్ ఉంది. ఇవాళ ఏమవుతుందంటే ఇప్పుడు మీరు అందరు కూడా గమనిస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. దాంతో ఏమవుతుందంటే వైట్ కాలర్ జాబ్స్ అన్నీ కూడా పోతాయి. ఇప్పుడు మీరు పేపర్లలో చూస్తున్నారు, ఐటీ సెక్టర్లో మొత్తం ఈ గల ఒరాకల్ నిన్న 30,000 మందిని ఉద్యోగులు తీసేసిందని. అంటే వైట్ కాలర్ జాబ్స్ అన్నీ కూడా పోతాయి. దాని బదులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మిషన్లు చేస్తే పని. కానీ ఇప్పుడు ఈ కార్పెంటర్ పని మీకు ఈ కానీ ఇంకా అదర్ అంటే హ్యూమన్ స్కిల్స్, సర్వీస్ ఓరియంటెడ్ సర్వీస్ సెక్టర్లో కావాల్సినటువంటిది అది మనుషులు కావాల్సిందే. కాబట్టి ఇప్పుడు బ్లూ కాలర్ జాబ్స్ కూడా మనకు అవసరం, ఎందుకంటే జనాభా బాగా ఉంది కాబట్టి. అంటే ప్రభుత్వం యొక్క ఆలోచన దూరదృష్టి మీరు గమనించాలి. ఇంతకుముందు గతంలో ఎన్నో వేసారు, అయినా ఇంకా కొన్ని తక్కువనే ఉన్నాయి. మీరు అన్నట్టు 6 గ్యారంటీలలో మేము కొన్ని 5 ఇంప్లిమెంట్ చేసాము, 1, 2 ఇంకా కాలేదు, వాస్తవమే. కానీ ఇంకా ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే వీళ్ళు తీరా చూస్తే మనము అధికారం రాకన్నా ముందు మేమేమనుకున్నామంటే ఇప్పుడు తెలియదు కదా ఇంట్లో లోపల ఏముంది అన్నది, ఇంట్లో పోతే కానీ తెలియదు ఏఆర్ఎల్ ఏమున్నది, ఏ గుట్లో ఏముంది అన్నది. మనకు అధికారం రాకన్నా ముందు మేము 4,00,000 కోట్ల అప్పు ఉంది అనుకున్నాం. ఈ కేసీఆర్ బుద్ధిమంతుడు ఏదో తక్కువనే చేసిండేమో అనుకున్నాం, కానీ తీరా చూసి అక్కడ 9,00,000 కోట్ల అప్పు పెట్టిపోయింది మనోడు. 9,00,000 కోట్లు అంటే చూడండి, మన జనాభా 4,000 4 కోట్లు ఉంటుంది మనది తెలంగాణ జనాభా.
అంటే ఒక్కొక్కల మీద 2,25,000 అప్పు చేసిపోయిండు. ఇవాళ ఎక్కడక్కడ ఏ గుట్లో చూసినా అప్పే కనబడుతుంది. సో ఇప్పుడు అప్పును మళ్ళీ మనం రెగ్యులరైజ్ చేసుకుంటూ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ తీసుకోవచ్చు. మనం ఇప్పుడు బయట అప్పు తీసుకుంటాం కదా, ఎంత తీసుకుంటాం? బ్యాంకులో అయితేనేమో మనకు 7%, 8% అప్పు ఇస్తారు. కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంటే 11%. కానీ మనం బయట ఎట్లా ఇస్తారు? మితికి తీసుకొచ్చుకుంటే ₹3, ₹2 ఇస్తారు. మరి అట్లా తీసుకొచ్చిండు కేసీఆర్. తీసుకొచ్చి ఇలా మొత్తం తెలంగాణ అప్పుల పాలు చేసిర్రు, మొత్తం దోసుకున్నారు కుటుంబం. ఇలా ఆలేం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ మీద. మళ్ళీ మీరు చూస్తున్నారు కదా మన అసెంబ్లీలో ఎట్లా చేసారు, మొత్తం సపోర్ట్ కొడుతున్నారు, పేపర్లు చింపేస్తున్నారు, వాకౌట్లు చేస్తున్నారు. అంటే ముఖం లేదు. ఇలా పేదోనికి సన్న బియ్యం ఇస్తా అంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఇలా పేదోనికి ఇంధనం మిల్ల ఇస్తా అంటే ఇష్టం లేదు. ఇలా చదువుకునే పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెడతాము ఇంటర్మీడియట్ వరకు అంటే ఇష్టం లేదు. అంటే ఇలాంటి వాళ్ళే ఇలా మళ్ళీ దొంగలే వేదాలు మళ్ళీ ఇచ్చినట్టు అట్లా చేస్తూ ఉన్నారు. ఇవాళ బీజేపీ వాళ్ళు ఒక మాటలు చెప్పడం తప్పితే ఒక్క పని చేయరు. ఇవాళ ఎవరో మాట్లాడిన కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాట మీద నిలబడాలని. వాళ్ళు 12 ఏళ్ల కింద చెప్పారు మనిషికి 15 లక్షలు ఇస్తామని. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా మోడీ? ఇలా భారతదేశం మొత్తం ఇజ్జత్ పోతున్నది. ఆడ అమెరికా కాలు పట్టుకుంటుండిన మనకేం తక్కువ ఉందని ఎవడెందుకు కాలు పట్టుకుంటాము? అట్లా దిగజారి మొత్తం అమెరికా చెప్పింది వినాల్సి వస్తుంది మనం. మొత్తం ఇద్దరు గుజరాతీలు ఉన్నారు, మోడీ అండ్ అమిత్ షా. వీళ్ళిద్దరు అమ్ముతున్నారు దేశాన్ని, ఇంకిద్దరు కొంటున్నారు. ఇక ఎవరు? అదాని, అంబానీ. 4 గుజరాత్ వాళ్ళే దేశాన్ని మొత్తం పరిపాలిస్తూ దోసుకుంటున్నారు. ఇక వాళ్ళు మాట్లాడుతున్నారు. మొన్న శ్రీరామనవమి అయింది కదా. శ్రీరామనవమి అయితే మేము అందరం ఊళ్ళలో తిరిగినాం, మొత్తం అన్ని రామాలయాలు తిరుగుకుంటా జాతరలలో. ఆ రోజు 10 ప్రోగ్రాంలు పెట్టాను. డిచ్చిపల్లికి పోయినా, నేను ఇందలా పోయినా. ఆడ ముఖ్యమంత్రి గారు స్వయాన తలంబ్రాలు పట్టుకొని, పట్టు వస్త్రాలు పట్టుకొని రాముల గారికి సీతమ్మ గారికి ఇద్దామని చెప్పి పోతే ఒక్క బీజేపీ నాయకుడు అని వచ్చినట్టు. ఇవాళ మనకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. అంటే సీతారాములు కళ్యాణానికి పోద్దాం. ఇలా మేము 550 కోట్లు పెట్టి ఏది మన దక్షిణ రామాలయం అన్నటువంటి దక్షిణ భారతదేశానికి ప్రాముఖ్యం ఉన్నటువంటి మన భద్రాచలం రామాలయాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు 550 కోట్లు పెట్టి ఆడ అభివృద్ధి చేస్తూ ఉన్నాం. వాళ్ళు చెప్తారు మనకు రామభక్తి గురించి. మనము పుట్టుకనే అంటే హిందూయిజంలో పుట్టినాం. మా అమ్మ చిన్నప్పుడే చెప్పింది, జోలపాట వాడినప్పుడే రాముడి గురించి, కృష్ణుడి గురించి. వీళ్ళు ఇప్పుడు గుజరాత్లో చెప్పాలంటే మనం వినాలంట. దేశభక్తి గురించి కూడా చెప్తా ఉన్నాను నేను. ఇలా ఇందిరాగాంధీ దేశం కొరకు ప్రాణం ఇచ్చింది, మహాత్మా గాంధీ దేశం కొరకు ప్రాణం ఇచ్చిండు, ఇలా రాజీవ్ గాంధీ దేశం కొరకు ప్రాణం ఇచ్చిండు. జవహర్లాల్ నెహ్రూ 14 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు 14 సంవత్సరాలు జైలుకు పోయిండు దేశం కొరకు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రాణం పోయింది దేశం కొరకు. మరి ఇలా దేశం కొరకు కూడా ప్రాణం ఇచ్చిండ. బీజేపీ కూడా జైలుకు పోయిండ. చూపియండి, ఒక్కరిని చూపియండి నాకు. వాళ్ళు మాట్లాడుతుంది దేశభక్తి గురించి. స్వతంత్రం తెచ్చిన పార్టీకి దేశభక్తి ఉన్నట్ట, లేకుంటే ఇలా మధ్యన వచ్చిన పార్టీకి దేశభక్తి ఉంటుందా? భారత్ మాతాకి జయ అనగా దేశభక్తి అవుతుందా? అమ్మ నువ్వు చూసుకోవాలా, మనం ఎట్లా చూసుకోవాలా? కడుపు మీద తిండి పెట్టాలా, కళ్ళలో తెల్లాలు వేసి కాళ్ళకు దండం పెట్టుకొని అమ్మ దీవెన తీసుకుంటే అమ్మ భక్తి ఉన్నట్టు లెక్క. అమ్మ పేరు తీసుకుంటే అయిపోతుందా? అంటే అట్లా తయారైన వీళ్ళు అబద్ధాల కోర్లు మొత్తం దేశాన్ని నమ్ముకొని వాళ్ళ మొత్తం చీటింగ్ నడుస్తూ ఉంది. వాళ్ళు మనకు దేశభక్తి గురించి, రాముని గురించి చెప్తున్నారు. అంటే మీరు గుజరాత్లో ట్రాప్లో పడకండి. వీళ్ళంతా గుజరాత్ గులాంలు అయిపోయారు. మీరేమో ఓట్లు వేసి అసెంబ్లీకి, పార్లమెంట్కి పంపిస్తున్నారు వాళ్ళని. అంటే మన దగ్గర కాదండి. మన దగ్గర 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలను భారతదేశంలో పంపిస్తే వాళ్ళు ఏమో తెలంగాణకు వచ్చే పైసలు రాకుండా చేస్తున్నారు. ఇలా మన డేటా అసెంబ్లీలో అదే మీరు వినుంటారు. మన దగ్గరికి వెళ్ళి ₹1 పోతే ఇప్పుడు 4 లక్షల కోట్లు మనం పంపించినాం ఈ 2 సంవత్సరాలలో. ఎంత వచ్చింది తెలుసా? ₹1 వచ్చినాయి. అంటే 1,00,000 కోట్లు వచ్చింది. 4 లక్షల కోట్లు పంపిస్తే చారాణ మందం. అంటే 75 పైసలు ఎటు పోతున్నాయి? అదే బీహార్లో 1,00,000 పంపిస్తే 6 లక్షల కోట్లు పంపిస్తున్నారు. అంటే మన పైసలు తీసుకుపోయి గుజరాత్లో, బీహార్లో, ఉత్తరప్రదేశ్లో ఖర్చు పెడుతున్నారు. మన పైసలు మనకు రాకుండా చేస్తున్నారు. మనం ఎవరితో అడుగుతలేం. మనకు దేవుడిచ్చిన కాడికి మనకు హైదరాబాద్ నగరం ఉంది, తెలంగాణ రిచ్ ఉన్నది మంచిగా. మనకు నదులు ఉన్నాయి, పంటలు పండుతున్నాయి, కష్టపడే రైతులు ఉన్నారు, కష్టపడే పిల్లలు ఉన్నారు, అన్నీ బాగున్నాయి. మనకు ఇలా 3,25,000 కోట్లతో బడ్జెట్ పెట్టుకున్నామంటే మామూలు విషయం కాదు. మరి మన పైసలు మనకి ఇవ్వమంటేనే వాళ్ళు ఏడుపు. ఇక్కడ నుండి గెలిచిన వాళ్ళు పోయడం, గుజరాత్ వాళ్ళకు మోడీకి గులాంగిరి చేస్తున్నారు, కానీ మన గురించి మాట్లాడతలేదు. మరి అది గమనించాలి మీరు అందరూ. ఎందుకంటే
విఘ్నులు చదువుకున్న వాళ్ళు రోజు పేపర్లు చూస్తారు, టీవీలు చూస్తారు. నేను చెప్పేదాంట్లో తప్పుంటే నన్ను అడగండి. నేను చెప్పేదాంట్లో తప్పుంటే సార్ మీ అబద్ధం మాట్లాడింది సార్ అని అడగండి. ఎందుకంటే నేను కూడా ఒక బాగా చదువుకునే వ్యక్తిని, నేను అబద్ధం మాట్లాడడం.